शङ्करम् ॐ नमस्तस्मै भगवते ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय। अर्हते सम्यक् सम्बुद्धाय। ఈ ధమ్మపదం పాఠం చెప్తుంటే నాకు కలిగిన ఒక అబ్జర్వేషన్, మా బుద్ధికి తోచిన ఒక అబ్జర్వేషను. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పురాణ టెక్స్ట్ చదువుతున్నారనుకోండి, దాంట్లో దేవుడి గురించే ఉంటుంది. ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యం, స్థల పురాణము, లేదా శివపురాణము, అలాంటిది ఏదైనా చదువుతుంటే దాంట్లో దేవుడి గురించే ఉంటుంది. దేవుడు కైలాసంలో ఉంటాడు, ఆయనకి ఈ అనుయాయులు ఉంటారు, ఆయన మహిమ ఇలా ఉంటుంది, ఆయన వీడిని ఈ విధంగా రివార్డు చేశాడు, వాడిని ఆ విధంగా పనిష్ చేశాడు. అంటే ఈ విధంగా దేవుడు, ఆయన ఆకారము, రూపము, ఆయన గుణగణములు, ఆయన యొక్క ఎక్స్ప్లాయిట్స్, మహిమలు, ఇవన్నీ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కడైనా సమ్ డీవియేషన్స్ ఉండొచ్చు, అక్కడక్కడ ధర్మాన్ని బోధించే సందర్భాలు కూడా ఉంటాయి, బట్ ఫోకస్ దాని మీదే ఉంటుంది. ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా దాని మీద ఫోకస్ పెడతారు తప్ప అక్కడక్కడ వచ్చే ధార్మిక వచనములు ఉంటాయి చూడండి, అదే అనుపానం, దాంతో కూడా మందు కూడా ఉంటుంది. మనం ధర్మబద్ధంగా జీవించాలి, అప్పుడే మనకి ఈశ్వరుడు సంతుష్టుడు అవుతాడు అని మధ్యలో ఏదో వాక్యం ఉంటుంది, దాన్ని పట్టించుకోరు, దాన్ని స్కిప్ కూడా చేసేస్తారు. వినేవాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటారు. ఏమండి? కాబట్టి గంటన్నర ప్రవచనం అయిన తర్వాత దేవుడి యొక్క లీలలన్నీ తెలుసుకుని ఇళ్ళకి వెళ్తారు. ఇది ఒక రకం అధ్యయనం, శ్రవణం, ఒక రకం శ్రవణం. ఇంకో రకం శ్రవణం ఉంటుంది, దాంట్లో అనుగ్రహ భాషణము అనే పేరుతో చలామణిలో ఉండేటువంటి శ్రవణం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. దీంట్లో దేవుడు లీలలు, ఆయన ఆకారము, రూపము, గుణగణములు అవే ఉండవు, అవి ఇంచుమించు తక్కువ ఉంటాయి. వాటి గురించి ఊరికే భగవంతుడు, దేవుడు అని మెన్షనే ఉంటుంది తప్ప ఫోకస్ ఉండదు. ఫోకస్ దేని మీద ఉంటుంది? రిచువల్స్ మీద ఉంటుంది. మీరు ప్రతిదినము ఈశ్వరుని ఈ విధంగా పూజ చేయాల్సి ఉంటుంది, దీపం పెట్టాలి, అగరబత్తి వెలిగించాలి, నైవేద్యం పెట్టాలి, నైవేద్యం పెట్టకుండా తినకూడదు, నైవేద్యానికి ఇవి మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది, నైవేద్యంలో ఉల్లిపాయ, ఆవకాయ ఇలాంటివి వాడరు, కాబట్టి మీరు కూడా ఉల్లిపాయ మొదలైనవి తినరాదు. తర్వాత మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది, ఉత్తరం వైపు కూర్చునే భోజనం చేయాలి తప్ప దక్షిణం వైపు కూర్చుని చేయకూడదు అని ఈ విధంగా డూస్ అండ్ డోంట్స్, మొత్తం అనుగ్రహ భాషణం పేరుతో చలామణిలో ఉన్నటువంటి భాషణం అంతా కూడా ద డూస్ అండ్ డోంట్స్ రూపంగా ఉంటుంది. చేసినట్లయితే నరకానికి పోతారు, ఈ విధంగా చేస్తే స్వర్గం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఈ తాయిలాలు కూడా దాంట్లో భాగంగా ఉంటాయి. అది రెండవది. యు ఆల్ నో దిస్. ఇది రెండవ రకం శ్రవణం. ధమ్మపదం శ్రవణం అలా ఉండదు, గీత కూడా అలా ఉండదు. ఈ రెండు ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఏమిటి? ఒక కాన్సెప్చువల్ గాడ్ డిస్క్రిప్షన్స్ ఉండవు, రిచువలిస్టిక్ ఎగ్జార్టేషన్స్, హెచ్చరికలు అవి ఉండవు. కేవలము ఒక మనిషి సామాన్యుడు ఎలా బ్రతకాలి, వాడి బ్రతుకంటే ఏమిటి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఇప్పుడు ఇక్కడ శాంతంగా సుఖంగా ఉండగలుగుతాడు, అది ఉంటుంది. మీరు పరలోకము ఇవన్నీ మాటలు అక్కడక్కడ వచ్చినా చాలా తక్కువగా ఉంటాయి. ఏదో దేవుడి గురించి ఎక్కడైనా మాట వచ్చినా అల్పంగా ఉంటుంది. ది ఎంటైర్ ఫోకస్ విల్ బి హౌ టు లివ్ ఎ క్లీన్ లైఫ్. దానికి ధర్మజీవనము అని పేరు. హౌ టు లివ్ ఎ క్లీన్ లైఫ్. అండ్ వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఎ క్లీన్ లైఫ్? Story, mythological stories are the basis of a clean life? Come on, cannot be. Maybe some inspiration you can derive. Maybe rituals are the basis of a clean life. I don't think so. Rituals have their place, but clean life loki avi vastayante I am not sure. Understanding is the basis of clean life. Understanding. దాన్ని నేను నాలెడ్జ్ అని కూడా అన్నాను. నాలెడ్జ్ అంటే దానికి అనేక అర్థాలు వస్తాయి. అండర్స్టాండింగ్ అంటే అన్ని అర్థాలు రావేమో, బహుశా సరళమైన అర్థం
మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకునుట అనే అర్థం వస్తుందేమో అండర్స్టాండింగ్ అంటే. నాలెడ్జ్ అంటే ఆత్మజ్ఞానం అని బహూనాం జన్మనాం అంతేలో పడిపోతుంది అది వెళ్ళి. యూ నెవర్ నో, నీడ్ నాట్ బి లైక్ దాట్, బట్ అలా అవుతూ ఉంటుంది. కనుక ఇక్కడ అండర్స్టాండ్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, హ్యావింగ్ ఎ డైరెక్ట్ బేరింగ్ ఆన్ a clean life that leads to what? Happiness now and here and realization of the truth. అది ఉపనిషత్తులు, గీత, ధమ్మపదము, వాటి అధ్యయనం యొక్క ఫోకస్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీరు చూడండి. అవడానికి అన్నీ శ్రవణమే, ప్రతిదీ శ్రవణమే. కానీ ఈ శ్రవణం యొక్క వైశిష్ట్యం చాలా విలక్షణమే, ప్రత్యేకంగా ఉన్నది. వైశిష్ట్యం అంటేనే అది అర్థం. ఇదొకటి నాకు అనిపించింది, సో ఐ మెన్షన్డ్ ఇట్. ఇప్పుడు శ్లోకానికి ముందుకు వెళ్దాము. 26వ శ్లోకం. ప్రమాదేనాభిభూయంతే బాలా దుర్మేధసో జనాః అప్రమాదం చ మేధావీ రక్షేచ్ఛ్రేష్టం ధనం యథా. అంటే బాగా విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, ఆభరణాలు, తర్వాత ఖరీదైనటువంటి రూపాయల కట్టలు. ఇప్పుడు ₹1 కట్ట ఉందనుకోండి, ₹1 కట్ట అక్కడ పెట్టండి. ఎవరైనా తీసుకుపోతారు అక్కడ పెట్టి. ₹2000 కట్ట ఉంటే అదేం చేస్తారు? సేఫ్లో పెట్టుకుంటారు, అల్మైరా పెట్టి సేఫ్లో పెట్టుకుంటారు. లేడీస్ ఆభరణాలు అవి బాగా దండిగా చేయించుకుంటారు, మెడకని ఇదని అదని. మరి నా అబ్జర్వేషన్లో ఏదైనా గడబడి ఉందో ఏమో నాకు తెలియదు, మీరు చెప్పండి. పూర్వం నెక్లెస్ అంటే సరళంగా ఉండేది, వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగానే. ఆలోచన సింపుల్గా ఉండేది, నెక్లెస్ కూడా సింపుల్గానే ఉండేది. సమ్ కైండ్ ఆఫ్ ఎ గోల్డ్ చైన్ హ్యాంగింగ్ ఫ్రమ్ ది నెక్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. నెక్లెస్ ఇట్ ఈజ్ ఒక పెయింటింగ్ మెడలో పెట్టుకున్నట్టుగా వెరీ వైడ్, స్ప్రెడ్ ఓవర్. ఈ భుజం నుంచి ఈ భుజం దాకా నెక్లెస్సే. ఇట్ ఈజ్ స్ప్రెడ్, హారిజాంటల్ స్ప్రెడ్, ఇటు అటు కూడా. నెక్లెస్ మెడలో వేసుకుంటే పూర్వం నెక్లెస్ మెడలో వేసుకున్నట్టు కాదు. ఇప్పుడు ఒక పెయింటింగ్ని జాగ్రత్తగా మెడలో పట్టే విధంగా కట్ చేసి దాన్ని మెడలో వేసుకున్నట్టు. సో వైడ్ అంటే అర్థం ఏంటి? యూ కెన్ పుట్ ఎ లాట్ మోర్ గోల్డ్ ఇన్ టు ఇట్ అండ్ లాట్ మోర్ జెమ్ స్టోన్స్ ఇన్ టు ఇట్, లాట్ మోర్ డిజైన్స్. ఆ కళ అంతా దాంట్లో ప్రవేశపెట్టి వెరీ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ఏదో పేరు ఉంది. సో ఆ విధంగా ఆ నెక్లెస్ ఉంటుంది. ఎంత కాంప్లెక్స్ అయిపోయిందో ఈ ఆభరణము అని నేను ఆశ్చర్యపోయాను నెక్లెస్ చూసి. ఆర్నేట్ అంటారు, ఆర్నేట్ డిజైన్, అది ఆ పదం. అది ఇంత కాంప్లెక్స్గా ఆభరణాలు అయిపోయాయి. పూర్వం మన చిన్నప్పుడు నెక్లెస్ అంటే చిన్న గొలుసులో మెడలో వేసుకునేవారు. కాసుల పేరంటే కాసులు ఇలా బుచ్చేసి దారానికో లేకపోతే తాడుకో అది మెడలో పడేసుకునేవారు. ఇప్పుడు చూడండి ఎంత కాంప్లెక్స్గా తయారయ్యాయో అని నాకు అనిపించింది. నా అబ్జర్వేషన్లో ఏదైనా దోషం ఉన్నట్లయితే మీరు పెద్దలు గమనించగలరు. కాబట్టి ఇటువంటి ఖరీదైన ఆభరణాలు ఉంటాయి, చాలా ఖరీదు ఉంటుంది. పూర్వం ఖరీదైన నెక్లెస్ ₹1,00,000 ఉంటే ఇప్పుడు ఖరీదైన నెక్లెస్ ₹1,00,00,000 ఉంటుంది. ఇటువంటి నెక్లెస్లో వెంటనే ఎక్కడ పెట్టుకుంటారు? సేఫ్లో పెట్టుకుంటారు. ఎందుకని? అది ఖరీదైంది, విలువైనది, ధనము, సంపద కనుక. మీరు నన్ను అడగండి, నా అభిప్రాయం అడగండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అది సంపద కానే కాదు. అది మెడకు ఉరి, అది సంపద కాదు. ఓకే, ఇట్స్ ఎ నూస్ అరౌండ్ ది నెక్. ఎవడైనా చూసాడంటే వాడు మర్డర్ చేసి అవన్నీ అపహరించుకుపోతాడు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పెట్టుకుంటే వాళ్ళు అపహరించుకుపోతారు ఈ దొంగలు. కాబట్టి అది సంపద కాదు, అది ఆపద, సంపద కాదు.
అది మెడకు ఉరి. మీరు భద్రం చేసినా కూడా అది మెడకు ఉరి. దాన్ని భద్రం చేయటం తెలివి తక్కువ. భద్రం చేయాలని అనుకోవడం అంతకంటే తెలివి తక్కువ. నన్ను అడిగితే అవి అక్కడ అలా పారేసెట్టి పెట్టడం, ఎవరికైనా కావస్తే తీసుకుపోమని ఇచ్చేయటం, అది శ్రేష్టం. మనిషి ఏది అయోగ్యమో దాన్ని చాలా భద్రంగా దాచుకుంటాడు. ఏది యోగ్యమో దాన్ని ఆ విధంగా మీరు దాచవలసినది అది కాదు. ఆ విధంగా దాచవలసిన సంపద అప్రమాదము. ఈ అప్రమాదాన్ని మీరు దాచండి. అప్రమాదము అంటే ఇప్పుడు మీరు బాడీయే చూసుకోండి. మీ బాడీలో వస్తున్న మార్పులు మీకు తెలుస్తూ ఉండాలా అక్కర్లేదా? తెలుస్తూ ఉండాలి. సో ఒకప్పుడు పరిగెత్తేవాడిని, తర్వాత జాగింగ్లోకి వచ్చింది, తర్వాత బ్రిస్క్ వాకింగ్లోకి వచ్చింది, తర్వాత ఇప్పుడు నార్మల్ వాకింగ్లో ఉన్నాము. యూ షుడ్ నో ద డెవలప్మెంట్. మీరు ఆ డెవలప్మెంట్ మీరు తెలుసుకోకపోకుండా నార్మల్ వాకింగ్ లెవెల్లో పరిగెత్తారనుకోండి, పరిగెత్తచ్చు, ఒక ఉత్సాహం తెచ్చుకొని పరిగెత్తచ్చు, బట్ దట్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ది ఫిజియాలజీ. యు ఆర్ నాట్ సపోజ్ పీపుల్ హర్ట్ దెమ్సెల్వ్స్ బై ఎక్సర్సైజ్, తెలియకపోవడం చేత. కాబట్టి బాడీ యొక్క స్థితిగతులు తెలుసుకోవాలా అక్కర్లేదా? తర్వాత ఆహారం విషయంలో బాడీలో వచ్చిన మార్పులను బట్టి ఆహారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనే తెలివితేటలు ఉండాలా అక్కర్లేదా? బాడీ గురించి మనకి తెలిసాక డాక్టర్కి తెలుస్తుందా, డాక్టర్కి తెలిసాక మనకి తెలుస్తుందా? మనకి తెలిసాకనే డాక్టర్కి తెలుస్తుంది. సరే, ఆ ఇంటర్ప్రిటేషన్ మనకి తెలియదు, డాక్టర్ గారికి అది తెలుస్తుంది. వారు చెప్పిన సలహా ప్రకారం నడుచుకుంటాం. బాడీ గురించి ముందు మనకి తెలుస్తుంది. దేర్ఫోర్ యు అబ్జర్వ్ యువర్ బాడీ. బుద్ధుడి మెడిటేషన్లో సెన్సేషన్స్ని మెడిటేషన్ కూడా ఒకటి ఉన్నది, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ వైరస్ సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మీ ముక్కు చూసుకోండి, మీ ముక్కు మామూలుగా ఉన్నట్టే ఉంటుంది, బట్ స్మెల్ సెన్సేషన్లో ఏమైనా మార్పు వచ్చిందేమో చూసుకో. సడన్లీ ఇఫ్ యూ హ్యావ్ నోటీస్, యూ హ్యావ్ టు నోటీస్ ఇట్, లేకపోతే తెలియదు. మీరు నోటీస్ చేస్తే, అరే ఐఎమ్ నాట్ క్యాచింగ్ ది స్మెల్ అని మీకు అనిపిస్తే గో ఫర్ ఎ టెస్ట్. ఆ వైరస్ టెస్ట్ చేయించుకోవాలి మీరు. ఎందుకంటే ఆ వైరస్ ముక్కులో ప్రవేశిస్తుంది మొట్టమొదట, చేతి నుంచి ముక్కులోకి వస్తుంది. ముక్కులో అది కాలనైజ్ అవుతుంది. అయినప్పుడు దట్ ది ఫస్ట్ లెవెల్. తర్వాత గొంతుకి, తర్వాత లంగ్స్కి వెళ్తుంది. అది దాని రూటు. ముక్కులో ఉన్నప్పుడు దాన్ని తీసవతల పారేయటం తేలిక, చాలా తేలిగ్గా తీసేస్తారు. ఏదో స్ప్రే చేసి తీసేస్తారు, సమ్ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్ పెట్టి తీసి పారేస్తారు. గొంతులోకి వెళ్తే కష్టం, లంగ్స్లోకి వెళ్తే ఐసీయూలో పెట్టాలి. కాబట్టి ముక్కులో స్మెల్ నీ సెన్సేషన్ నీకే తెలుస్తుంది. చూసుకో, పరిశీలించుకో. తేడా ఉంటే టెస్ట్ చేయించుకొని చెప్పారు. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు నో ది అండర్స్టాండ్ ది సెన్సేషన్స్ ఆఫ్ ది బాడీ. సో యు నో యువర్ బాడీ, ఓకే. దెన్ యు నో యువర్ మైండ్. అప్రమాద. యు నో యువర్ మైండ్. యాంటాగనిజం ఉందా మైండ్లో? ఉంది. నేను అయోగ్యుడిని, నేను అభాగ్యుడిని, నాకు ఈ జ్ఞానం రాదు అని తిట్టుకోవడం కోసం చెప్పట్లేదు అన్నమాట. అలా తిట్టుకోవడం కాదు పాయింట్. అలాగే తిట్టుకోవద్దు. డోంట్ డూ దాట్. ఏమన్నా సంసారంలో ఉండగా ఎంతో కొంత యాంటాగనిజం లేకపోతే వాడు గృహస్థే కాడు అని మళ్ళీ ఇదొక ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఉంది. గృహస్థులు అన్నాక రాగద్వేషాలు ఉంటాయండి, సన్యాసులకు ఉండవు అన్నా. సపోజ్ సన్యాసులకి ఉన్నాయి, గృహస్థులకి ఉన్నాయి. నో వాట్ విల్ యూ డూ? నో వేర్ ఈజ్ యువర్ ఆర్గ్యుమెంట్ నో? అరే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ గృహస్థ సన్యాస. ఇట్ ఈజ్ అబౌట్ ఏ క్లీన్ లైఫ్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్. మనిషిగా బ్రతకడం కోసం, సుఖంగా బ్రతకడం కోసం. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ గృహస్థ సన్యాస. ఈ లేబుల్స్ పెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు. యాంటాగనిజం ఉందా లేదా నీ మనస్సులో. ఇప్పుడు బీపీ చూస్తారు. ఆ బీపీ గృహస్థుడి బీపీ, సన్యాసుడి బీపీ అని చార్ట్స్ ఉన్నాయా? లేవుగా. కాబట్టి నీ మనస్సులో యాంటాగనిజం ఉందా? అది ఇట్స్ ఎ ఫీలింగ్. థాట్ దాని నుంచి పుడుతుంది, అది వేరే సంగతి. బట్ యాంటాగనిజం ఉందా నీకే తెలుస్తుంది, పక్కవాడికి ఏం తెలుస్తుంది? మీరు నవ్వు ముఖంతో హలో హౌ ఆర్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చారు, లేకపోతే దండం పెట్టారనుకోండి, వాడి మనస్సులో సంతోషంగా ఉన్నాడని మనం అనుకుంటాం. బట్ వాడి మనస్సులో యాంటాగనిజం ఉండొచ్చు. డూ యూ హ్యావ్ యాంటాగనిజం?
డూ యూ హ్యావ్ యాంటాగనిజం? డోంట్ ఆన్సర్ మీ, బి అలర్ట్. తర్వాత నేను నా దగ్గరికి వచ్చిన విద్యార్థులకి నేను ప్రశ్న అడుగుతూ ఉంటాను. వాళ్ళు సాధన అంటూ ఉంటారు. మేము సాధన చేయడం కోసం హృషికేశ్ వచ్చామంటాడు. హృషికేశ్లో కలుస్తాడు. సాధన కోసమే హృషికేశ్ వచ్చానంటాడు. మంచిది, గుడ్ ఇంటెన్షన్ కదా, వెరీ పయస్ ఇంటెన్షన్. వచ్చి కూర్చో. ఏమిటి చేస్తున్నావు? సాధన. నేను ఆ మాట అడిగితే చెప్పు, సాధన చేస్తున్నావు కదా, నీ సాధనలో కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? నువ్వు ఆలోచించి చెప్పు, నాకు ఆలోచించి చెప్పు. ఒక సాధకుడు ఉన్నాడు, రోజుకి 16,000 హరే కృష్ణ చేయాలి జపం అని ఎవరో చెప్పారు వాడికి. రోజుకి 16,000 అకౌంట్లో నువ్వు డిపాజిట్ చేయకుండా, వైకుంఠ అకౌంట్లో 16,000 జపాన్ని డిపాజిట్ చేయకుండా నువ్వు ఆ రోజు ముగిస్తే ఆ రోజు చెడ్డ రోజు అని చెప్పాడు ఆయన. దుర్దినము. ఇతను ఫ్యూరియస్గా మాల తిప్పి 16,000 ఉండే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఒకటి. 16,000 వెరీ బిగ్ థింగ్. అతను అడిగాను, డూ యూ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్? నీ సాధనలో కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా అని అడిగారు. అడిగితే ఉందన్నాడు. ఏమిటా కాన్ఫ్లిక్ట్ చెప్పు అంటే, 16,000 చేయలేకపోతానేమో అనే ఒక యాంగ్జైటీ. కాన్ఫ్లిక్ట్ నుంచి పుట్టింది ఆ యాంగ్జైటీ. మొన్న చేయలేకపోయాను, నిన్న చేశాను, ఇవాళ చేయగలుగుతానో చేయలేను. డౌటు, సెల్ఫ్ డౌట్, యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోయే యాంగ్జైటీ కాదు, లో లెవెల్ యాంగ్జైటీ వస్తుంది. ఆ స్టేజ్ తర్వాత వస్తుంది. తర్వాత డే అయిపోయి పడుక్కునే ముందు అయ్యో ఈవేళ ఇంకా 15,000 అయిందే, 16,000 అవ్వలేదు అని తలపట్టుకునే కాన్ఫ్లిక్ట్. నా ఇది కొంతమంది గురువులు చెప్తారు, ఇది మంచి లక్షణం అని చెప్తారు. వాడు మంచి సాధకుడు, వాడు బాగుపడతాడని కూడా చెప్తారు. అలా ఎందుకు చెప్తారో తెలుసునా? వాళ్ళు గురువులే అలా ఎందుకు చెప్తున్నారో తెలుసునా? నేను ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరేమనుకోరు కదా. వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారో తెలుసునా? వాళ్ళకు తెలియదు కనుక. గురువులు అయ్యారే కానీ తెలుసున్న వాళ్ళు అవ్వలేదు. గురువులు అయ్యారు, తెలుసున్న వాళ్ళు అవ్వలేదు. గురువులు అవ్వడం తేలిక, తెలుసున్న వాళ్ళు అవ్వడం చాలా కష్టం. అదో తపస్సు ఉంటుంది. గురువు అవ్వాలంటే ఏముందండి, నువ్వు డ్రెస్ వేసుకో, ముఖాన్ని నామాలు గట్టిగా పెట్టు, నామాలు కాబట్టి గీతలు గట్టిగా పెట్టు, ఏదో ఒకటి బాగా బలంగా పెట్టు. తెలుసున్నవాడు అవ్వాలంటే 10 ఏళ్ళు తపస్సు చేసినా చాలదు. కాబట్టి నేను సాధకులను అడిగేది ఏమిటంటే, చూడు ఆ గురువు ఇలా చెప్పాడు, ఈ గురువు ఇలా చెప్పాడు కాదు పాయింట్. నీలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత వరకు నీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ సున్నా, ఉండదు. కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. దానికి లాజిక్ ఏమిటంటే, కాన్ఫ్లిక్ట్ ఉన్నంత వరకు మీకు ఆ ఎనర్జీ, సటిల్ ఎనర్జీ, వెరీ సటిల్ ఎనర్జీ, అది ఎక్స్పెండ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పరిగెత్తుకొచ్చారనుకోండి, ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఎనర్జీ అవుట్పుట్ ఎక్స్పెండిచర్ అయింది కనుక. అదే మీరు కలహం పెట్టుకుని ఒకటి మీద ద్వేషభావంతో ఉన్నారనుకోండి, అక్కడ కూడా ఎనర్జీ ఎక్స్పెండ్ అయిపోతుంది. అది ఆ ఎనర్జీ నీకు ఫిజికల్గా మెషరబుల్గా ఉండదు. అది చాలా డెలికేట్ స్పిరిచువల్ ఎనర్జీ ఎక్స్పెండ్ అవుతుంది అక్కడ. సాధకుడికి ఆ ఎనర్జీ కావాలి. హీ నీడ్స్ దట్ ఎనర్జీ. అది ఏ రూపంగా అనుభవానికి వస్తుంది? అలర్ట్నెస్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ రూపంగా అది అనుభవానికి వస్తుంది ఆ ఎనర్జీ. హీ నీడ్స్ దట్ ఎనర్జీ. ఈ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఆ ఎనర్జీ రాంగ్ డైరెక్షన్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీడికి ఎనర్జీ మిగలదు, ఈ కాన్ఫ్లిక్ట్లో పోతుంది ఆ ఎనర్జీ అంతా కూడా. కాబట్టి సాధన పేరుతో కాన్ఫ్లిక్ట్లో ఉన్న బతుకుతుంట సాధన పేరుతో. నేను ఒక ఆయన ఎరుగుతున్నాను, మంచి నిష్ఠాపరుడు, వేదాంతం చదువుకున్నారు. ఆయనకి నేను సోమయాగం చేయలేకపోయాననే ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. చాలా దీన్ని ఒక మహాకవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విస్తారంగా వర్ణించాడు. సోమయాగం చేయలేకపోయాను, వేదం చదువుకున్నాను, అన్నీ చేశాను, అగ్నియాధానం చేశాను, కానీ సోమయాగం మటుకు చేయలేకపోయాను.
ఇంకెంతకాలం బతుకుతానో ఏమో, చచ్చిపోయే లోపల సోమయాగం చేయగలుగుతానో చేయలేరు అని ఆయన బెంగ పెట్టుకున్నారు. మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ పూనుకొని ఆయన చేత సోమయాగం చేయించారు. చాలా కఠినమైన పని అది, చేయించారు. అప్పుడు అమ్మాయ ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఆయన బయటపడ్డారు. తర్వాత ఏదో అయింది. సో ది పాయింట్ ఈజ్, ఇటువంటి కాన్ఫ్లిక్ట్ మీరు పెట్టుకుంటే యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ. కాన్ఫ్లిక్ట్ ఉండరాదు, కాన్ఫ్లిక్ట్ ఉండరాదు అని నేను చెప్పాను, మీరు విన్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకోవాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషను అప్రమాదం. యూ షుడ్ బి వెరీ అలర్ట్. అప్రమాదము ఈజ్ అలర్ట్నెస్, వేక్ఫుల్నెస్ ఆర్ మైండ్ఫుల్నెస్. వెరీ అలర్ట్. మీ సాధనలో మీకు కాన్ఫ్లిక్ట్ లేదు కదా అని అలర్ట్గా ఉండాలి. ఈ అలర్ట్నెస్ ఉంది చూసారా, అబౌట్ ది బాడీ మీరు చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలి అక్కర్లేదా? యూ హ్యావ్ టు పీరియాడికల్లీ చెక్. డాక్టర్ని అడిగితే 3 నెలలనో 6 నెలలనో చెప్తారు. దట్ బికమ్స్ టూ ఫ్రీక్వెంట్ అని అనిపిస్తుంది మనకి. దట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ అలర్ట్నెస్. మీరు అలర్ట్గా ఉండాలి. మీ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయని అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ వస్తుంది. సపోజ్ కొంతమంది ఉంటారు మొండికెత్తేసి ఉంటారు, నో అలర్ట్నెస్, మొండితనం. మొండికెత్తుట అంటే తమో గుణం అని అర్థం. అజ్ఞానానికి ఒక పవర్ ఉంటుంది, వాడు ఆ పవర్లో బతికేస్తూ ఉంటాడు. సత్వగుణంలో ఉండే క్లారిటీ ఉండదు, మొండికెత్తేసి బతికేస్తూ ఉంటాడు. అరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా, డాక్టర్ ఎందుకు లేరా, అది ఏదో చవనప్రాశం ఏదో మింగితే సరిపడుతుంది అంటాడు. చవనప్రాశం మంచిదే, ఏదో పేరు అనాలి కాబట్టి అన్నాను నేను. ఓకే, ఏదో పేరు అన్నాను. ఇప్పుడు స్వామి టీవీ ఈజ్ అపోజిట్ టు చవనప్రాశాన్ని కొత్తది మొదలు పెట్టద్దు దయచేసి. నహినిందా న్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చవనప్రాశ మంచిదే, ఏదో విటమిన్ సి ఉంటే మంచిదేగా. సో దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అలా మొండిగా బతకూడదు, అలర్ట్గా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి అలర్ట్ అబౌట్ ది బాడీ so that you can lead a healthy life. You have to be alert about the feelings so that you have a healthy mind, psychological health. You have to be alert about spirituality. You have to be alert. What is the alertness? Spirituality పేరుతో, religion పేరుతో no conflict. మీరు గమనించండి, ఆల్ రిలీజియస్ పీపుల్ ఆర్ కాన్ఫ్లిక్టెడ్ పీపుల్. ఐ టెల్ యూ, నేను మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను. వాళ్ళు కాన్ఫ్లిక్టెడ్ పీపుల్. వాళ్ళందరికీ ఉన్న పెద్ద బెంగ ఏమిటంటే మనం దేవుణ్ణి సరైనంత విధంగా పూజించగలిగినామా లేదా అనే కాన్ఫ్లిక్ట్లోనే బతుకుతారు వాళ్ళు. చేయాల్సినంత జపం చేయలేకపోయినాము, చేయాల్సిన రిచువల్స్ చేయలేకపోయినాము, పైకి చెప్పరు. పైకి నేను ఎక్కువ జపం చేశాను, ఎక్కువ రిచువల్స్ చేశానని లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించి గురువులు అయ్యే హడావిల్లో ఉంటారు. లోపల మాత్రం కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. దిస్ ఈజ్ హౌ దే లివ్. వాళ్ళకి ఆ కాన్ఫ్లిక్ట్ గుణంగా భాషిస్తుంది, అది దోషమని వాళ్ళు ఎరుగరు. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే యూ షుడ్ బి అలర్ట్ అబౌట్ దట్ కాన్ఫ్లిక్ట్. ఒకవేళ ఉన్నట్లయితే యూ షుడ్ బి అలర్ట్. ఎంటాగనిజం ఉన్నట్లయితే, వైరబుద్ధి, యూ షుడ్ బి అలర్ట్. అలాగంటే అలర్ట్నెస్ మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ అలర్ట్నెస్ని, దీనికి వేదాంతులు దీనికి ఒక పేరు పెట్టారు. దీనికి సమాధానము అని పేరు పెట్టారు. శాంతోదాంత ఉపరత స్థితిక్షు శ్రద్ధావిత్త సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్. సమాహిత అంటే మీరు ఏమనుకుంటున్నారు? సమాధి. వాట్ ఈజ్ సమాధి? వాట్ యూ మీన్ బై సమాధి? డూ యూ నో ఇట్? యూ డోంట్ నో ఇట్, దెన్ వై డూ యూ వరీ అబౌట్ ఇట్? Samahita is alertness. Be alert. Watchful. Be alert. ఆ అలర్ట్నెస్. జనులు ఎలా ఉంటారు? దే ఆర్ వెరీ అలర్ట్ అబౌట్ ది వరల్డ్. అరే స్టాక్ ఎలా పెరుగుతుంది, హీఈ్ వెరీ అలర్ట్. ఈ బంధువులు వీళ్ళు ఎలా ఉన్నారు, హీఈ్ వెరీ అలర్ట్. ఇంట్లో ఇతర జనులు డబ్బు అవి ఎలా ఖర్చు పెడుతున్నారు, హీఈ్ వెరీ అలర్ట్. వాళ్ళ మీద నిఘా వేసి పెడతాడు. అలర్ట్నెస్ అంటే నిఘా, అప్రమాదము. ఇది నిఘా వేసి పెడతాడు ఇంట్లో వాళ్ళ మీద. తన బాడీ మీద నిఘా పెట్టుకోడు, మనస్సు మీద నిఘా అసలే పెట్టుకోడు. యు కీప్ దట్ అలర్ట్నెస్. సమాధానం. శమదమ ఉపరతి వీటన్నింటిలో 6వది సమాధానం. దట్ ఈస్ ది సుప్రీం క్వాలిటీ. ఆ అలర్ట్నెస్ మీలో ఉంటే మనస్సు యొక్క చంచలత్వము తగ్గిపోతుంది. వెన్ దెర్ ఈజ్ అలర్ట్నెస్, యువర్ మైండ్ ఈజ్ క్వైట్. వెన్ యు ఆర్ నాట్ అలర్ట్,
యువర్ మైండ్ ఈజ్ రన్నింగ్ రైట్. మీరు ఈ రెండింటికి ఉండే సంబంధాన్ని మీరు పట్టుకోండి. మీరు ఐ రికమెండ్. మైండ్ యొక్క చలనము, ఓకే, ద వేగరీస్ ఆఫ్ ది మైండ్, చలనము, చంచలత్వము వెర్సెస్ అలర్ట్నెస్. ఈ రెండింటిని మీరు పట్టుకోండి. ఈ ఇన్వర్స్ రిలేషన్ని మీరు జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోండి. మీరు పరిశీలించి అనుభవానికి తెచ్చుకోండి. మీరు పరిశీలించి అనుభవానికి తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇట్ బికమ్స్ యువర్ ట్రూత్. మీరు శ్రవణం చేసి గురువుగారు చెప్పారు, గురువుగారు ఎక్కడి నుంచి చెప్పారు? పుస్తకంలో చెప్పారు. పుస్తకంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుడు రాశాడు, లేకపోతే వ్యాసుడు రాశాడు. ఇప్పుడు ఎవరి ట్రూత్ అది? వ్యాసుడి ట్రూత్. నాట్ గురువుగారు ట్రూత్, నాట్ యువర్ ట్రూత్. ఏమన్నా వ్యాసుడి ట్రూత్ మిమ్మల్ని ఉద్ధరించదండి. వ్యాసుడి ట్రూత్ వ్యాసుని ఉద్ధరిస్తుంది, ఆల్రెడీ ఉద్ధరించింది కూడా. మీరేమి చింత చేయొద్దు. గురువుగారి ట్రూత్ మిమ్మల్ని ఉద్ధరించదు, గురువుగారిని ఉద్ధరిస్తుంది. గురువుగారి ట్రూత్ మీ ట్రూత్ కాలేదు అంటే ఆ గురువుగారిలో ఏదో లోపం ఉంది. ఒకసారి ప్రసక్తి వచ్చింది. ఓ గురువుగారి దగ్గర 4 శిష్యులు ఉన్నారు. ఒకడు హీ టర్న్డ్ అవుట్ టు బి హేట్ఫుల్ పర్సన్. 3 బాగానే ఉన్నారు, మోస్తరుగా ఉన్నారు. ఈ 3 మోస్తరుగా ఉన్నందుకు గురువుగారికి క్రెడిట్ ఇచ్చారు. చూడండి, ఆయన శిష్యులు, ఆయన మూలంగా వీళ్ళు ఇలా పైకి వచ్చారు. ఆల్ క్రెడిట్ వెంట టు ది గురువు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఏమంటే మీరు ఆ హేట్ఫుల్ పర్సన్, హీఈ్ హేట్ఫుల్, ఐ నో ఇట్, ఐ అగ్రీ, బట్ వై డోంట్ యూ గివ్ డిస్క్రెడిట్ టు ది గురువు? వాస్తవంలో ఈ 3 ఎంతకాలం ఉన్నారో గురువు దగ్గర, అంతకంటే ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి 4th. ఈ స్పెంట్ మోర్ టైం విత్ ది గురువు, ఈజ్ క్లోజ్ టు గురు. వీళ్ళ 3 వాళ్ళ చదువులేదో వాళ్ళు చదువుకుని దాని గురువు గారికి దండం పెట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకునేవారు. వాడు అలా కాదు, వాడు చదివింది తక్కువ ఎక్కువ అలాంటి పెట్టి గురువు గారి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండేవాడు. అండ్ హీ ఈజ్ ఎ హేట్ఫుల్ పర్సన్. ఇప్పుడు డిస్క్రెడిట్ మీరు గురువుగారికి ఇవ్వాలక్కర్లేదా? ఇవ్వాలి గురువు గారికి. క్రెడిట్ మీరు లేకపోతే క్రెడిట్ ఇవ్వద్దు, డిస్క్రెడిట్ ఇవ్వద్దు. మన లోకంలో ఎలా ఉంటుందో తెలుసునండి. ఆస్ట్రాలజర్ చెప్పింది నిజమైతే క్రెడిట్ ఆయనకి, ఆయన నిజం కాకపోతే అది ప్రారంభం. నేనేమంటాను, అది నిజమైనప్పుడు ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్. ఆయన క్రెడిట్ ఏమీ లేదు, ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్. కోయిన్సిడెన్సెస్ ఆర్ నాట్ ద ట్రూత్. యూ హ్యావ్ ఓన్లీ కోయిన్సిడెన్సెస్, they are not the truth. Newton's law of gravity is not a coincidence, it is the truth. ట్రూత్ ముఖం ఏమిటో తెలుసు ఉండాలి. కాబట్టి సో ది పాయింట్ ఈజ్, గురువుగారి ట్రూత్ మిమ్మల్ని ఉద్ధరించదు, మీ ట్రూత్ మాత్రమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఏ థింగ్ బికమ్స్ యువర్ ట్రూత్ ఓన్లీ వెన్ యు ఆర్ ఫుల్లీ అలర్ట్. అప్రమాద, సమాధాన, దట్ అలర్ట్నెస్, అది చాలా ముఖ్యం. దాన్ని మీరు వదిలిపెట్టద్దు అంటారు. తర్వాత బాలాహ అనే మాట వస్తుంది. బాలాహనతు బాలాహ స్తనంధయాహన అంటే తల్లి పాలు తాగుతున్న వాళ్ళని కాదు అర్థం. బాలాహ అంటే, బాలాహ అంటే మనిషి పెరిగాడే తప్ప, దేహం పెరిగిందే తప్ప, వయస్సు వచ్చిందే తప్ప బుద్ధి పెరగలేదు. ఇది బాలాహకి నిర్వచనమే, ఎక్స్ప్లెనేషనే దుర్మేధ సహా. దుర్రు అంటే ఏదో తిట్టుతున్నారని మీరు అనుకోద్దు. అలాగా ఆ దుర్రు అనే శబ్దము దుర్మేధ సహా బహువచనం వచ్చింది. ఇక్కడ గీతలో దుర్మేధాహ అనే ఏకవచనం ఉంది. సుఖం దుఃఖం మోహం నవిముంచతి దుర్మేధాహ, 18వ అధ్యాయం. తమోగుణం, తామస ధృతి గట్టిగా పట్టుకుంటాడు. ధృతి గట్టిగా పట్టుకోవడం. తామసము ఏమిటా? తామసము శోకాన్ని విడిచిపెట్టడు. శోకాన్ని విడిచిపెట్టడు. ఎప్పుడో 1,00,000 రూపాయలు పోయాయి, ఎప్పుడు పోయాయి? ఏడాది క్రితం పోయాయి. ఇంక వాటికి వదిలిపెట్టాలి. 2 ఏళ్ళైనా వదిలిపెట్టాడు, 3 ఏళ్ళైనా వదిలిపెట్టాడు. అది దుర్మేధ. భయాన్ని వదిలిపెట్టాడు. భయాన్ని వదిలిపెట్టాలా అక్కర్లేదా? ఏమంటే ఏదో చిన్నప్పుడు ఏదో తెలుసో తెలియకో గ్రహాలంటే భయపడ్డారు. బ్రతుకంతా గ్రహాలకి భయపడుతూనే బతకాలా? జీవితం అంతా నక్షత్రాలకి అవి ఎక్కడికి పోవు. గ్రహాలు అలా ఉంటాయి, అవేమీ అంతర్ధానం అయిపోవు.
నక్షత్రాలు దే వోంట్ డిసపియర్, అలాగే ఉంటాయి. నక్షత్రాలకి గ్రహాలకి భయపడుతూనే బతకలా. స్టాక్ మార్కెట్లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన వాడు ఎలా బతుకుతాడో చెప్పమంటారా? స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్కి భయపడుతూ బతుకుతాడు. యు నో దట్ అండర్ కరెంట్ ఆఫ్ యాంగ్జైటీ ఉండిపోతుంది లోపల. అన్కాన్షియస్ ఫియర్, మేబీ కాన్షియస్ ఫియర్ ఆల్సో. కారణం ఏమిటి? స్పెక్యులేషన్ వల్ల వచ్చింది. ప్యాకెట్ అడిగేవాడిని చూసారా? డబ్బు ఎక్కువ స్టేక్ పెట్టి ప్యాకెట్ అడిగేవాడు ఎలా ఉంటాడు? నేను ఒకసారి ప్యాకెట్ ఆడుతున్నా, అప్పట్లో ఏదో ఆడుతున్నా, పక్కవాడు నన్ను ఇలా గోకి తప్పు ఆడుతున్నావు నువ్వు అన్నాడు. ఏదో తెలిసిందేదో ఆడేలేవయా, దీంట్లో తప్పేటో అంటే డబ్బు పోతుందిరా బాబు ఇలా ఆడితే అంట. డబ్బు ఏం లేదు కాబట్టి డబ్బే లేకపోతే యాంగ్జైటీ ఉండదు. తప్పైనా పర్వాలేదు, ఒప్పైనా పర్వాలేదు. డబ్బు పెట్టుంటే యూ కెనాట్ ఎఫార్డ్ టు మేక్ ఎ మిస్టేక్. యాంగ్జైటీ పెరుగు. కాబట్టి సో భయాన్ని విడిచిపెట్టడు వాడు. ఆ భయాన్ని అలా గట్టిగా పట్టుకుంటాడు. భయం మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, కానీ విడిచిపెట్టాడు. నవిముంచతి దుర్మేధ, శోకం, భయం, ఇంకా ఏదో ఒకటి. అది ఇమ్మెచ్యూర్ మైండ్. అది దుర్మేధ. వీళ్ళు దుర్మేధస, ఈ అలర్ట్నెస్ లేని వాళ్ళు. వయస్సు వచ్చిందే కానీ బుద్ధి పెరగలేదు. ఆ తప్పు మార్గంలో తప్పు అండర్స్టాండ్, వాళ్ళకి విషయం తెలియదు, అజ్ఞానంలో బ్రతుకుతారు, చెప్తే వినరు, అన్నీ మాకే తెలుసునని అనుకుంటారు. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంతిన్స్ కనపడుతూ ఉంటారు నాకు. వాళ్ళకి వేదాంతం తెలుసున్నది తక్కువ అన్నానంటే ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఐఎమ్ గివింగ్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. వేదాంతం తెలుసున్నది వెరీ ఎలిమెంటరీ, తక్కువ, చాలా తక్కువ. తత్వబోధ వేదాంతం అని అనబోయి ఏం తత్వబోధ మాత్రం తక్కువదా ఏమి? అది గట్టిదే సరిగ్గా చూసుకుంటే. పోనీ ఏదో ఒక లిమిట్, ఒక మెషరు, ఏదో బ్లడ్ ప్రెషర్కి ఒక అంకె చెప్పినట్టుగా ఏదో ఒక అంకె చెప్పాలి. కాబట్టి వీళ్ళ వేదాంతం తత్వబోధ లెవెల్ వేదాంతమే. ఏం పోనీ ఆత్మబోధ? నో. ఆత్మబోధ ఈజ్ టూ బిగ్ ఫర్ దిస్ వేదాంతన్స్. టూ బిగ్ ఇట్ ఈస్. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రకరణ గ్రంథాలలో ఉత్తమోత్తమైనది. ఆ లెవెల్ లేదు. తత్వబోధ ఈజ్ ఎ బిగ్ కాంప్లిమెంట్ ఆల్రెడీ. ఇటువంటి ఎలిమెంటరీ అరకొర వేదాంతం పట్టుకుని స్వయం కన్ఫ్యూజ్డ్గా ఉంటూ ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారే, దీస్ ఆర్ ది పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఎ బిగ్ డిస్సర్వీస్ ఈవెన్ టు పీపుల్. దుర్మేధసో జనా, బాలా దుర్మేధస జనా. హౌ మచ్ ఆఫ్ డిస్సర్వీస్ దే ఆర్ డూయింగ్? కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ ఇలా పట్టుకుంటాడు. ఇట్స్ ఎ మెటల్ ఆబ్జెక్ట్, స్మాల్ దిస్ మచ్ మెటల్. దాని షేపు ఓబిలిస్క్ అని ఉంటుంది చూసారా? ఓబిలిస్క్ షేప్లో పట్టుకునే చోట కొంచెం గట్టిగా పిడిలాగా ఉండి ఇలా వస్తుంది అనమాట. పైన ఏదో ట్రయాంగులర్ షేప్ ఉంటుంది. ఓబిలిస్కే షేపు, దిస్ మచ్ మెటల్ ఆబ్జెక్ట్. అది ఇలా చూపిస్తున్నాం. అందరూ దండాలు పెట్టుకుంటున్నారు దానికి. వై షుడ్ యూ డూ దాట్? మీకు అర్థమైంది నా పాయింట్? వాట్ ఈస్ ది ఇంప్రెషన్ పీపుల్ ఆర్ గెటింగ్? వాట్ ఈస్ ది ఇంప్రెషన్ దిస్ జెంటిల్మన్ ఈస్ గివింగ్ టు ఆల్ ది పీపుల్? యు నో ద ఇంప్రెషన్? ఆయన దగ్గర ఏదో మహిమలు ఉన్నాయి. ఆ మహిమలు ఈ చిన్న కట్టె ముక్కలో, కట్టె కాదు ఇది మెటల్, ఆ మెటల్ పీస్లో ఉన్నాయి. దానికి దండం పెట్టుకుంటే ఎంతో కొంత మహిమ మనకు కూడా వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ సో? వాట్ ఏ డిస్సర్వీస్! మతం పేరుతో అంత ప్రతారణము, జనులను అంత మోసపుచ్చుట తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? మోస్ట్లీ తెలియకుండానే చేస్తున్నారు. స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యింది కేటగిరీలో పడతారు. కొంతమంది అయితే గుండెలు తీసిన బంటులు, వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా నాటకమని తెలిసి చేస్తున్నారు. చాలా డోంట్ యు అగ్రీ? ఒక ఆయన
కృష్ణాష్టమి నాడు అలంకారం చేశారు స్టేజ్ అంతా కూడా పువ్వులతోటి వాటితో పెద్ద అలంకారం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారం. అక్కడ ఒక సింహాసనం. ఈ గురువుగారు వచ్చారు. ఎలా వచ్చారో తెలిసిన మల్లె పువ్వులు లాంటి ఖరీదైన వస్త్రాలు ధరించి వచ్చారు. ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన నెత్తి మీద శ్రీకృష్ణుడు పెట్టుకునే వర్ణించినట్టుగా ఒక పువ్వుల కిరీటం పెట్టి దానికి నెమలి పింఛం కూడా అలంకరించిన పువ్వుల కిరీటం పెట్టారు. అది పెట్టించుకున్నాడు. చేతికి ఒక మురళి ఇచ్చారు. అది ఇలా పెట్టుకుంటున్నాడు. అక్కడ వైలిన్ వాడు గీకుతున్నాడు. ఈయన మురళి ఇక్కడ పెట్టాడు. ఈయన మురళి ఏం వాయిస్తాడు ఈయన? అదే హార్మోని వాడు వైలిన్ వాడు ఈయన ఇలా పెట్టగానే వాళ్ళకి దిగట్ ది క్యూ. అది వాళ్ళు ఆ వైలిన్ గీకితే ఏదో వస్తుంది సౌండ్. ఆ తర్వాత ఓ ఉట్టి ఒకటి కట్టింది అక్కడ. ఆ ఉట్టిలో కుండ బంగారం, దాని చుట్టూ పువ్వుల అలంకార, దాని మీద మూత మీద వెండి చెంచా. నా మూత తీసి ఆ వెండి చెంచాతోటి లోపల నుంచి వెన్న తీశాడు. జనాలు సపోర్ట్ కొడుతున్నారు. ఆ వెన్నని ఇలా వేస్తున్నాడు. దానికోసం వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకుంటారు. లుక్ ఎట్ దాట్. వై డూ దే డూ సచ్ థింగ్స్ ఇన్ ది సొసైటీ? ఇండియన్స్ని ఇంత అన్యాయంగా తప్పుదారి పట్టించటం ఎంత తప్పదు. లుక్ ఎట్ దీస్ పీపుల్. అరే వాళ్ళకి ఏదైనా 4 మంచి మాటలు చెప్పు, లేకపోతే వాళ్ళ కడుపు నుండే భోజనం పెట్టి పంపించి నీకు చేతనైతే. ఇవి 2 చేత కాకపోతే నోరు మూసుకుని తలుపేసి కూర్చో. ఇదేమిటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? సమాజం ఇటువంటి అజ్ఞానంలో కొట్టుకుపోవడం, దీని పేరే ప్రమాదము. ఇంతకంటే వేరే ప్రమాదము ఏమీ ఉండదు. దుర్మేధసో జనా. ఇటువంటి వాళ్ళు ఆ ప్రమాదము చేత తిరస్కరింపబడతారు, పరాభవింపబడతారు. వాళ్ళ పరాభవం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆ గురువు గారికి మీద కేసు పెట్టింది గవర్నమెంట్. అప్పుడు వీళ్ళందరూ ఈ జనమే ఆ గురువు గారి ఫోటోని కట్టెలతో కొడుతూ ఊరేగింపు తీశారు. ఇదే జనం ఆ గురువు గారి ఫోటో, పెద్ద ఫోటోని అవమానం చేస్తూ ఊరేగింపు చేశారు. సేమ్ పీపుల్. నౌ దీస్ పీపుల్ ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ టు దెమ్సెల్వ్స్? ఆ గురువు గారి వెంట మూర్ఖుల్లా పడ్డప్పుడు ఏమైనా సర్వీస్ చేసుకుంటున్నారా తమకు తాము? లేక ఆ గురువు గారిని తిడుతూ అవమానం చేస్తూ ప్రొసెషన్ తీసినప్పుడు పోనీ ఏమైనా దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్ టు దెమ్సెల్వ్స్? నో. ఇన్ బోత్ ఇన్స్టెన్సెస్ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఇగ్నరెన్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఇగ్నరెన్స్ని ఉడికే బండం ముద్దగా ఉందని కాదు. ద ప్రమాద ఇస్ ది ఇగ్నరెన్స్. ప్రమాద అంటే అట్టర్ డిస్రిగార్డ్ ఫర్ ద ట్రూత్, టోటల్ అన్కాన్షియస్నెస్ అబౌట్ ద రియల్. ఈజ్ ఎ కాన్షియస్ బీయింగ్, బట్ ద రియల్ విషయంలో అన్కాన్షియస్. ఆ కారణంగా ఏ సోర్స్ ఆఫ్ మల్టిపుల్ సూపర్స్టిషన్స్, అంధవిశ్వాసముల యొక్క ముద్ద. వై? బికాస్ ద విషన్ ఆఫ్ రియాలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది మైండ్ ఎట్ ఆల్. వై ఇట్ ఈస్ నాట్ దేర్? బికాస్ ఎప్పుడూ దాని మీద వీడు మనస్సు పెట్టలేదు. ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ప్రమాద. జనాలు అలాగుండి ఆ ప్రమాదం కారణంగానే జీవితంలో పరాభవమును పొందేదరు. అభిభూయంతే. మీరు అలా ఉండకండి. మీరు మీ ఆ అప్రమాదాన్ని మీరు రక్షించుకోండి. అప్రమాదం ఇది నెగిటివ్ వర్డ్, పాజిటివ్ వర్డ్ కాదు. అది నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వ్యాధితోటి ఆయన మీకు నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఈ ట్యాబ్లెట్లు వేసుకోమని ఇస్తాడు. ఒకప్పుడు ట్యాబ్లెట్ ఏమక్కర్లేదయా, ట్యాబ్లెట్ ఇప్పుడు ఇమీడియట్గా ప్యాలియేటివ్ కేర్ అన్నట్టుగా ఇస్తున్నాను ఈ ట్యాబ్లెట్ నీకు, నువ్వు నేను చెప్పినట్టుగా బతుకు, ఈ రకంగా తిండి తిను, ఇవి తినకు, ఈ రకంగా బతకద్దు, ఈ రకంగా యాక్టివ్గా బతుకు. 1 వీక్ తర్వాత నువ్వు ట్యాబ్లెట్ మానేసేయచ్చు, ఐఎమ్ గ్యారంటీంగ్ యూ అని చెప్తాను. మొత్తం వైద్యం అంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్.
వీడికి నెగిటివ్ అండర్స్టాండింగ్, వీడికి చేత కాకపోవడం చేత ట్యాబ్లెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, సర్జరీ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్ అన్నారు. మెడిసిన్ ఫెయిల్ అయితే సర్జరీ చేయాల్సి వచ్చింది. వీడి అలర్ట్నెస్ ఫెయిల్ అయితే మెడిసిన్ అవసరమైంది. ఇఫ్ ఈజ్ అలర్ట్ యూ డోంట్ నీడ్ మెడిసిన్. ఇఫ్ మెడిసిన్ ఈజ్ సక్సెస్ఫుల్ యూ డోంట్ నీడ్ సర్జరీ. కాబట్టి ఆ అలర్ట్నెస్ విషయంలో యు నెవర్ ఫెయిల్. అలర్ట్నెస్ ధనము. మీరు చూసుకోండి, మీరు ఒంటరిగా కూర్చుని ఉన్నారు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ వాటి నుంచి పుట్టేటువంటి సంకల్పములు, అదే ఆలోచనలు అంటే సంకల్పములే, ఆ సంకల్పముల నుంచి పుట్టేటువంటి ప్లాన్స్ ఏవో ఉంటాయి, ఏవో ప్లాన్స్, ఆ ప్లాన్స్ యొక్క ఇంప్లిమెంటేషను, వాటికి వచ్చే లాభ నష్టాలు, ఆ వాటిని బట్టి వచ్చే సుఖదుఖములు, దాన్ని బట్టి కలిగే రాగద్వేషములు, ఆ సంసారంలో పడిపోతారు. అదే ఖాళీగా కూర్చున్నప్పుడు బీ అవేర్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనస్సును ఒక్కసారి పరిశీలించుకోండి. మీకు మంచి అవకాశం దొరికింది లాక్డౌన్లో. మీ మనస్సు ఏ విధంగా అది ప్రసరిస్తోంది, అది ఎలా ప్రవహిస్తోంది, ఆ ప్రవాహంలో ఏమున్నాయి. డూ దాట్. గంగా నది ఒడ్డున నిలబడి యు వాచ్ ద ఫ్లో. ఎలా ఉంది ఫ్లో? రాళ్ళు అడ్డం పడ్డప్పుడు ర్యాపిడ్గా ఉంటుంది, ఏ రాళ్ళు లేకుండా డెప్త్ ఉన్నప్పుడు స్మూత్గా పోతుంది ఫ్లో. సడన్గా పువ్వులు వస్తున్నాయి. ఈ పువ్వులు డౌన్ ది స్ట్రీమ్ అక్కడ వెళ్ళి, అక్కడ బండ ఒకటి ఉంది, ఆ బండ దగ్గర జమ అయ్యి కుళ్ళి దుర్వాసన వస్తుంది అక్కడి నుంచి ఈ పువ్వులన్నీ. తర్వాత ఈ లోపల సుగంధం వస్తుంది. ఈ లోపల పైనుంచి శవం కాల్చినటువంటి ఆ కోల్ పీసెస్ వస్తున్నాయి, కొంచెం దుర్వాసన కూడా వస్తుంది. నేను ఒడ్డు మీద నిలబడి అబ్జర్వ్ చేస్తున్నాను. సో వాట్ డిడ్ ఐ అబ్జర్వ్? నేనేం అబ్జర్వ్ చేశానో తెలిసిన? ఫ్లో అండ్ ఇట్స్ కంటెంట్, అది అబ్జర్వ్ చేశాను. దాంట్లో దిగాను నేను దిగలేదు, నేను దిగను. ఎందుకంటే అది క్లీన్గా లేదు వాటర్. అది ఇరిగేషన్కి కూడా పనికిరాదు అని సైంటిస్టులు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే గంగానదిని 3 భాగాల కింద చేశారు కోవిడ్కి ముందు. ఆ అప్పర్ రీచెస్లో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇరిగేషన్ అని చెప్పారు. మిడిల్ రీచెస్లో యూ కెనాట్ ఈవెన్ యూజ్ ఇట్ ఫర్ ఇరిగేషన్ అని చెప్పారు. ఇంకా డౌన్ స్ట్రీమ్లో దాని ఇంకా వాళ్ళు ఏం చెప్పేది లేదు. ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఆల్ లిమిట్స్, వెరీ బ్యాడ్ షేప్లో ఉంది. స్నానం ఎక్కడ చేయాలి అని అడిగారు వాళ్ళు. అంటే ఆ ఇరిగేషన్ రీచెస్ ఉన్నాయి చూసారా, అది స్నానానికి పనికిరాదు అని చెప్పారు. అది దాటి మీరు వెళ్ళి అక్కడ చేయాల్సి ఉంటుంది. అంటే హృషికేశ్ వెళ్తే స్నానానికి అనుకూలం కాదు అది అప్పుడు. ఎందుకంటే హృషికేశ్ టౌన్ మురికంతా దాంట్లోనే ఉంటుంది. స్నానమే చేయాలంటే మీరు వశిష్ఠ గుహ దాటి వెళ్తే మీరు స్నానం చేయొచ్చు అని సైంటిస్టుల రిపోర్ట్. అది చూడండి, డైగ్రెస్ అయ్యాను నేను. నా పాయింట్ ఏమిటి? నేను వాచ్ చేస్తున్నాను. ఏమిటి వాచ్ చేస్తున్నాను? ద ఫ్లో అండ్ ఇట్స్ కంటెంట్. గంగా అనే మాట అనవసరం, గంగా అన్నాను కాబట్టి ఇన్ని చెప్పాల్సి వచ్చింది. డ్రాప్ ది వర్డ్ గంగా. ఐఎమ్ వాచింగ్. గంగా ఈజ్ ది నేమ్ గివెన్ బై యూ అండ్ మే. ఇట్ ఈస్ ద ఫ్లో అండ్ ఇట్స్ కంటెంట్. యూ వాచ్ ద ఫ్లో అండ్ ఇట్స్ కంటెంట్. వాట్ ఎల్స్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సపోజ్ ఫ్లో బాగున్నప్పుడు మీరు ఆర్ యూ పర్టికులర్ అబౌట్ ఇట్? నో. ఫర్ సమ్ రీజన్ ఫ్లో సరిగ్గా లేదనుకోండి, ఇట్స్ ఓకే. యు ఆర్ వాచింగ్, యు ఆర్ నాట్ ప్రాజెక్టింగ్ ఎనీథింగ్. బాగు మంచి చెడు ఏమీ లేదు, ఊరికే యు ఆర్ వాచింగ్. అర్థమైందండి? అలర్ట్గా వాచ్ చేస్తున్నా ఫర్ 5 minutes. నో యు హ్యావ్ డన్ దట్ రైట్. నో యు క్లోజ్ ది ఐస్ or you keep the eyes open, doesn't matter. Watch the flow of the mind, flow of consciousness. I am conscious of this, conscious of this, conscious of the things around. I am conscious of the tree. Then I remember something. Now conscious of the something in the past. And then I became angry. So now the content has acquired some importance. So anger
animosity, and then it has vanished. I am observing. Poindi. Now what else is coming? You observe. Don't condemn. Don't justify. No condemnation. No justification. Just watch. Watch the flow. Flow of mind. ఏమీ లేదు మైండ్, కొంతసేపటికి ఏమీ ఉండదు. ఇట్స్ ఓకే. యు ఆర్ అవేర్ ఆఫ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ థాట్స్. యు ఆర్ అవేర్. యువర్ అవేర్నెస్ ఆబ్సెన్స్ ఉండదు, థాట్స్కే ఆబ్సెన్స్ ఉంటుంది. యు ఆర్ అవేర్. మళ్ళీ థాట్ వస్తుంది. యు ఆర్ అవేర్. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ గుడ్ థాట్, డజంట్ మ్యాటర్. యు ఆర్ అవేర్. దట్ ఈస్ ది కంటెంట్. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కంటెంట్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ వాచింగ్. టేక్ ఇట్ లైక్ దాట్. యు ఆర్ అవేర్. You practice this. This is called apramada. This apramada, this awareness, మీరు దేన్ని రక్షించుకోండి. ఇది మెడిటేషన్. మెడిటేషన్ బిగిన్స్, మళ్ళీ మెడిటేషన్ అని పేరు పెట్టి ఇంకేదో పోవడం కాదు. మెడిటేషన్ బిగిన్స్ వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ మైండ్. అది నేను గంగ ఫ్లో ఉంది అక్కడికి వెళ్ళి నిలబడి I started watching the flow. That is when the meditation begins. Then I watch the flow of the mind. That is when the meditation begins. ఈ లోపల ఎవరో పిలిచారు, పన్నుండి వెళ్ళారు. ఓకే, మెడిటేషన్ హ్యాస్ ఎండెడ్. యూ డూ యువర్ జాబ్. దెన్ యూ హ్యావ్ సమ్ టైమ్. బీ అలర్ట్ అండ్ వాచ్ ద ఫ్లో ఆఫ్ ది మైండ్. డూ దిస్. దట్ ఈజ్ అప్రమాద. అప్పుడు మీ మనస్సు చాలా శాంతంగా ఉండడానికి అలవాటు పడుతుంది. ఇదంతా నేను చెప్పిన మాటలే చెప్తున్నాను కదా, చెప్పినవే చెప్తున్నానేమో అనిపిస్తుంది. ఇట్ బికమ్స్ క్వైట్. అయితే మరి ఏమండి ఆత్మజ్ఞానం మాట ఏమిటి? దిస్ ఈజ్ ది కంట్రీ క్లబ్ వేదాంతి. వాడికి ఈ ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇది హీ వాంట్స్ క్విక్ రిజల్ట్, క్విక్ ఫిక్స్ కావాలి. రిజల్ట్ ఇచ్చేస్తే వెళ్ళి బిజినెస్ చూసుకోవాలి. వెళ్ళి కంట్రీ క్లబ్ వేదాంతి కదా, బిజినెస్ లేకపోతే ఆస్తిపాస్తులు చూసుకోవాలి. దీని మీద, ఈ ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాడికి. మరి ఆత్మజ్ఞానం కోసం వచ్చాడనమాట. గురువుగారు అలాగంటే హామీ ఒకటి ఇచ్చారు, నీకు నా దగ్గరికి వస్తే నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని హామీ ఇచ్చారు. అందుకోసం వచ్చాడు. మీకు దక్షిణ ఇచ్చాను కదా, మరి నా ఆత్మజ్ఞానం ఏమిటి అని దానికోసం ఉన్నాడు. ది కంట్రీ క్లబ్ వేదాంతి ఈజ్ లైక్ దాట్. మరి మీరు కూడా అడగచ్చు, మరి ఆత్మజ్ఞానం మాట ఏమిటి అడిగారు అనుకోండి. సపోజ్ నా సమాధానం ఏమిటంటే, వెన్ యూ ప్రాక్టీస్ అప్రమాద, అప్రమాదమే ధనము, అది ఏ సంపద, అది ఏ సాధన, అది ఏ పుణ్యము, అది ఏ సర్వస్వము. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి. మైండ్ బికమ్స్ క్వైట్. సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. ఆ కాటన్ కార్డింగ్ లాగా రజోగుణం తమోగుణం పోతాయి. ది మూమెంట్ యు ఆర్ అలర్ట్, తమోగుణం గాను రజోగుణం ఉన్నది కంటెంట్. మైండ్ బికమ్స్ క్వయటర్ అండ్ క్వయటర్. రజోగుణం ఈజ్ గాన్. నౌ యూ హ్యావ్ ద ప్యూర్ వాచ్ఫుల్నెస్ విత్ ఎ క్వయట్ మైండ్. దట్ ఈస్ ది సత్వ. స్టే దేర్. Then you know what happened. What about truth? What about Atma? What about Atmajnanam? Atma will reveal itself to you. You will realize the Atma not by your effort. Atma reveals itself to you. సూర్యుడు ఎలా అయితే మన ప్రయత్నంతో సంబంధం లేకుండా మనకు దర్శనమిస్తాడో, ఆ విధంగా భగవంతుడు ఆత్మరూపంగానే దర్శనమిస్తాడు. ఇంకా ఏ దర్శనము, ఇతర దర్శనములు ఏమీ వ్యాలిడ్ కావు. భగవంతుడు వచ్చి నిలబడి దర్శనం ఇచ్చాడు అనుకోండి, భగవంతుడు దృశ్యకోటిలో పడతాడు, దేశకాల పరిచ్ఛిన్నుడైపోతాడు, వస్తు పరిచ్ఛిన్నుడైపోతాడు. అది పురాణిక్ స్టోరీస్కి ఉపయోగపడేది. దానికి ఏదైనా సింబాలిజం ఉందేమో మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ కథలు చెప్పేవాళ్ళు, పురాణ కథలు చెప్పేవాళ్ళు ఎవరైనా పండితుల్ని పట్టుకుని దానికి ఉండే మెసేజ్, సింబాలిజంని వెతికి తెలుసుకుని చెప్పాలి. వాళ్ళు ఆ పని చేయడం మానేశారు. స్థల పురాణాలు చెప్పేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు. ఇట్ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్. ఇట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. దొందే. ఇట్ ఈజ్ వర్కింగ్ ది అదర్ సైడ్, ఇట్ ఈజ్ వర్కింగ్ దిస్ సైడ్. దేర్ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బోత్ ఆర్ లూజర్స్. ఇట్స్ ఎ నో విన్ గేమ్. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ యూ హోల్డ్ ఆన్ టు దట్ అప్రమాద. దట్ ఈస్ ది సాధన.
దెన్ ద ట్రూత్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ టు యూ. భగవాన్ బుద్ధుడైతే ఆత్మ జ్ఞానము అనే ఒక గోల్ కూడా పెట్టలేదు ఆయన. ఆయన జర్నీయే పెట్టాడు తప్ప గోల్ పెట్టలేదు. ఉపనిషత్తుల్లో జర్నీ ఉంటుంది, అక్కడ ఇక్కడో మాట గోల్ కూడా ఉంటుంది. ఐతరేయ ఉపనిషత్తు అయితే జర్నీయే ఉంది కానీ గోల్ లేనే లేదు. ఆత్మావా ఇదమేకైవాగ్రాసీత్ అని చెప్పారు. అలా వెళ్ళి హిరణ్యగర్భ అపరబ్రహ్మ నిరూపణం చేశారు. అపరబ్రహ్మ నిరూపణం అయిన తర్వాత ఇంకా ఉపనిషత్తు పూర్తవడానికి ముందు ఇంకొక పని చేస్తే పని అయిపోతుంది. అవిటా పని పరబ్రహ్మ నిరూపణం. అపరబ్రహ్మ నిరూపణం చేశాక పరబ్రహ్మని నిరూపించద్దండి, నిరూపించారు. ప్రజ్ఞానేత్ర అయం లోక ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యుపనిషత్ అయిపోయింది. 3 అధ్యాయాలు ఉపనిషత్తు క్లోజ్ అయిపోయాయి. ఏమంటే ఇంత అపరబ్రహ్మ గురించి సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం అంటే లిస్టు చెప్పారు అపరబ్రహ్మ గురించి. ఇదేమిటి పరబ్రహ్మ దగ్గరికి వచ్చేవాడికి ప్రజ్ఞానేత్ర అయం లోక ప్రజ్ఞానే సర్వం ప్రతిష్ఠితం ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యుపనిషత్. ఒక్క మాటలో పుట్టారు. బుద్ధుడి దగ్గరికి వస్తే ఆ ఒక్క మాట కూడా కనపడదు. బుద్ధుని యొక్క బోధ ఉండే వైలక్షణ్యం మీకు చెప్తున్నా. ఎందుకు ఆ ఒక్క మాట కూడా ఆయన ఎందుకు చెప్పలేదు అంటే, ఆ ఒక్క మాట పెడితే నువ్వు దాని మీద ఫోకస్ పెట్టి ఈ జీవనం, ఈ అప్రమాదం మీద ఫోకస్ తగ్గిపోతుందేమో. తర్వాత అది నువ్వు పట్టుకొచ్చేది కాదు, అది తనంతటది నిన్ను అనుగ్రహిస్తుంది. దెర్ఫోర్ లీవ్ ఇట్ అలోన్, డూ దిస్ అని అప్రమాదానికే పూర్తి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. శ్లోకం ముగిద్దాము. బాలాహ వివేకము లేనివారు, దుర్మేధసః వికాసము లేని బుద్ధి గల జనాః జనులు ప్రమాదేన అసావధానతచే అభిభూయంతే పరాభవింపబడుచున్నారు. మేధావి బుద్ధిమంతుడు అప్రమాదం ప్రమాదము లేని జాగరూకతను సావధానతను సమాధానమును ఎరుకను శ్రేష్టమైన ధనం యథా సంపదను వలె రక్షేత్ రక్షించవలెను. ప్రమాదేనాభిభూయంతే బాలా దుర్మేధసో జనాః అప్రమాదం చ మేధావి రక్షేత్ శ్రేష్టం ధనం యథా. ఓం పూర్ణమదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి.